మై డియర్ ఫ్రెండ్, నువ్వు బోధకుడు అవ్వచ్చు, గొప్ప విశ్వాసం అవ్వచ్చు, నాయకుడు అవ్వచ్చు, క్రైస్తవ నాయకుడు అవ్వచ్చు. దావీదు మహారాజు అంటాడు, కొండల తడున కనులిచ్చిన నాకు సహాయం ఎక్కడ నుంచి వచ్చును, యెహోవా వలనే కలుగును అంటాడు. నీ కన్నులు ఎటువైపు ఇచ్చున్నావు? నీ చేతులు ఎవరి వైపు చేస్తున్నావు సహాయానికి? నీకు అనారోగ్యమో, ఆర్థిక ఇబ్బందులు, ఏ కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు మనుషుల వైపు చూస్తున్నావా, దేవుని వైపు చూస్తున్నావా? నిన్ను పిలిచిన వాడు నమ్మకస్తుడు. నమ్మిక మాత్రం ఉంచమన్నాడు. నువ్వు నమ్మకం ఉంచకుండా మనుషుల వైపు ఆధారపడుతున్నావు. నరులను ఆశ్రయించి యెహోవా వైపు నుండి దృష్టి మరల్చుకునేవాడు శాపగ్రస్తుడు అంట. నీ దృష్టి ఎవరి మీద ఉన్నది? కష్టాలు వచ్చారు ఒకసారి ఆలోచించు. ఎవరైపు చేతులు చేస్తున్నావు? మోకాలేసి ప్రార్థన చేయండి. నీ యొక్క అవసరాలతో నీ గుమ్మం దగ్గర తీసుకొచ్చి తీరుస్తాడు.